ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో కొన్ని ప్రశ్నల్ని ఒక ప్రశ్నల్ని సంధించారు ఆయన. ఈ రాష్ట్రం మొత్తం అసలు ఏ సమాధానం వస్తుందో చూద్దాం అని వెయిట్ చేశారు చాలా క్యూరియాసిటీగా. ఎందుకంటే దాన్ని ప్రెస్ మీట్లో చెప్పడమే కాకుండా ఓన్ ట్విట్టర్లో ట్విట్టర్ అకౌంట్లో కూడా దాన్ని పోస్ట్ చేయడం, ప్లాట్ఫామ్స్ మీద దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా పంపడం. వెయిట్ చేసే కాలంలో ఎప్పటిలాగే నాకు కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళు అట్లే ఊహించలేదు, కానీ ఒక బేతాల కథ అందామా, కాకమ్మ కథలు అందామా, ఓ కొత్త కథ ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క అధికార పత్రిక అందాము, లేక అనధికార పత్రిక అందాము. ఈనాడులో ఒక వార్తా కథనం వచ్చింది. దాన్ని కథనం అందామా, వార్త అందామా అర్థం కాని పరిస్థితి. అది బేతాల కథలాగే ఉంది. అది అయాన జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగింది ఏంటంటే, మీరు ఈ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టి దానికోసం చట్టాన్ని ఉల్లంఘించి దర్యాప్తు సంస్థల్ని చేతిలోకి తీసుకొని దుర్వినియోగం చేస్తా ఉన్న అధికారాన్ని మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు అనే అంశం మీద మాట్లాడుతూ, అసలు లిక్కర్ ఫ్రాడ్ చేసింది ఎవరు, డిస్టిలరీలకి ఎక్కువ డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు, వాటి కెపాసిటీ పెంచింది ఎవరు, క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా, ఎరిక లేకుండా ప్రివిలేజ్ ఫీజు 1300 కోట్ల రూపాయలని మాఫీ చేసింది ఎవరు, ఒక రేషనాలిటీ లేకుండా తమరికి కావలసిన ముఖ్యమంత్రి గారు తమరికి కావలసిన డిస్టిలరీలకి ఎక్కువ ఆర్డర్లు పోయే విధంగా చూస్తుంది ఎవరు, దీనికి సంబంధించి మీరు మాట్లాడకపోయినా కీలకమైన అంశాలని బయటపెట్టారు. ఆనాటి లిక్కర్ ఫ్రాడ్లో, స్కామ్ ఫ్రాడ్లో ఇంకొక మీనింగ్ కూడా ఉంది. స్కామ్ డిస్ఆనెస్ట్ అనే ఒక మీనింగ్ కూడా ఉంది. ఆ ఫ్రాడ్లో స్పష్టంగా అడిగాడు ఆఖరికి, అయ్యా మీ సంతకాలు ఉన్నాయి, మీ ఎక్సైజ్ మినిస్టర్ సంతకాలు ఉన్నాయి, మరి మీరు సమాధానం చెప్పాలా. ఎక్కడైనా సరే సీఎంఓ నుంచి మా సంతకం ఉందా చూపించమని ఛాలెంజ్ చేశాడు ఆఖరికి. ఒక సవాల్, మీరు స్వీకరించి చూపించాల్సింది ఎక్కడెక్కడ ఉంది అని. ఇదేమీ కాకుండా మీ అనుకూల మీడియా, మీ అనధికార పత్రికలు అబద్ధాలని, చాలా తేలిక మాటల్ని, అట్లాగే తప్పుడు సమాచారం అని నేను అనుకుంటా ఉన్నాను. తప్పుడు సమాచారంతో కూడిన ఒక సత్యదూరమైన ఆరోపణలు మీరు చేయడం తప్ప ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు. ఒకే ఒక గాలికి అట్లా ఇట్లా ఆర్థిక పరిస్థితిని ఎట్లా మాట్లాడతారో దీనిపైన అట్లే మాట్లాడుతూ ఉన్నారు. నేను చూసాం, ఆశ్చర్యపోయాం. ఈ రోజున కొత్త సబ్జెక్ట్ కూడా మీరు నేర్పించారు చాలా మందికి రాష్ట్రంలో. అదేంటంటే మెగాబైట్ అంటే ఏంది, అది జీబీ అంటే ఏంది, టెరాబైట్ అంటే ఏంది, ఒక్కొక్క టెరాబైట్కి ఎన్ని పేజీల ప్రింటింగ్ బయటకు వస్తుంది అనే విషయాలు, కొత్త విషయాలు నేర్పించారు. నిజంగా ఈ వార్తా కథనం రాసిన వాళ్ళకి నేను నిజంగా వాళ్ళ పట్ల ఏ విధంగా ఆలోచించి అర్థం కావడం లేదు. నాకు ఏం చెప్పాలనుకున్నారు మా అందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మీ దగ్గర ఏ ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలకు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది? కేవలం వ్యక్తులు ఇచ్చిన, నిన్న స్పష్టంగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇదిగో పలానా సీఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి గారు కానీ, అట్లాగే కింద ఉన్న 2 ఎంప్లాయీస్ ఇచ్చిన స్టేట్మెంట్ల మీదే మీరు ఏ విధంగా మాట్లాడతారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవి అని. ఆధారాలు ఏవి బయట పెట్టమని అడిగినందుకు మీరు ఒక కథ వండి వార్చారు. ఇక్కడ టెరాబైట్ల రూపంలో, జీబీల రూపంలో 375 కోట్లకు పైగా, 375.88 lakh పైగా
పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లు అన్నీ కూడా ఎరాస్ చేశారు, నాశనం చేశారు. అసలు సమాచారమే అందకుండా చూశారు దీంట్లో ఆఖరికి. అయినా అతి కష్టపడి మాకు సంబంధించిన శాఖలు, మీ చెప్పు చేతుల్లో ఉన్న శాఖలు లేక గుంపులు, మేము సేకరించిన విషయాల మేరకే ఈ రోజున వేల కోట్లు కొల్లగొట్టబడ్డాయని దీంట్లో వార్తలో ఒక భాగం. అండ్ జస్ట్ ఐ వాంట్ ఆస్క్ యూ పీపుల్, ది స్టేట్ ఆఫ్ Andhra Pradesh wants to know what is the truth. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, జననాయకుడు, ఒక సత్యాన్ని ఆవిష్కరించే ఒక పని చేశారు. ఈజ్ ఇన్ పబ్లిక్ డొమైన్, ఎవరైనా చదవచ్చు, మాట్లాడచ్చు, అభిప్రాయం పెట్టచ్చు కామెంట్ రూపంలో. ఇప్పటికి 13 సార్లు, దాదాపు 12 సార్లు ప్రెస్ మీట్లు, ఒకసారి ఢిల్లీలో ప్రెస్లో మాట్లాడడం, అనేక సందర్భాల్లో అక్కడిక టూర్ పర్యటనలో పోయినప్పుడు మాట్లాడిన దాంతో అనేకమైన ప్రశ్నలు వేశారు. అక్కడ అది ప్రజల ఇబ్బందుల గురించి ప్రశ్నలు వేశారు, మీరు చేసే ఆరోపణలపైన ప్రశ్నలు వేశారు. కానీ ఈనాటికి కూడా మీ దగ్గర సమాధానం లేదు. మీరు ఎంత హైడ్ చేద్దామనుకున్నా, ఎంత దాచిపెడదామనుకున్నా, సత్యం అనేది నిప్పు లాంటిది. అది ఎవరైనా సరే అది అన్ని పొరల్ని కాల్చుకొని బయటకు వస్తుంది. నోబడీ కిల్ ట్రూత్. ఈ భూమి మీద అత్యంత గొప్ప శక్తివంతమైన విషయం ఏదో ఉందంటే నిజం మాత్రమే. నిజం ఎప్పుడోసారి బయటకు వస్తుంది. ఈజ్ ప్రూవ్డ్ బియాండ్ ద సెంచురీస్. కనుక యుగ యుగాలుగా ఇది ట్రూ అయిన విషయం. కనుక సత్యాన్ని మీరు దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మేము సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు ఈరోజు రాసిన లేక, ఎందుకంటే ఆల్మోస్ట్ అఫిషియల్ పేపర్ కింద లెక్కే ఇది, డిలీట్ చేశారు. ఎక్కడెక్కడ డిలీట్ చేశారు? ముడిసరుకు కొన్నవాడు, అమ్మినవాడు, చిల్లరగా కొనుక్కున్నవాడు, లేక తాగినవాడు, బివరేజ్ కార్పొరేషన్లో ఉన్నవాడు, దాదాపు అనేక అంచెలంచెలుగా సమాచారం ఉంటుంది కదా. ఇన్ని చోట్ల బహుశా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత మీరు అరకొర నిద్రలోకి జారుకున్న తర్వాత మీకు ఇది బహుశా కల వచ్చి ఉంటుంది, ఈ విధంగా చెప్తే బాగుంటుంది అని. లేకపోతే ఎక్కడి నుంచి సమాచారం వచ్చి ఉంటుంది. మరి అంత డేటా ధ్వంసమైతే, అరెస్ట్ చేయబడితే 5 సంవత్సరాల కాలంలో మొత్తం డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయినట్లు కదా అందులో. మరి డిపార్ట్మెంట్ అంత ఇన్వాల్వ్ అయినంటే డిపార్ట్మెంట్ మొత్తం మీద మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. మరి మీకు అనిపిస్తా లేదా 375 కోట్ల పేజీలకు అసలు ఏంటిది? నిజంగా మీ యొక్క ఇమాజినేషన్ సైజుకి నేను ఆశ్చర్యపోతా ఉన్నాను. అన్ని పేజీలు ఒక డిపార్ట్మెంట్లో ఎరాస్ చేసేస్తే గూగుల్ డ్రైవ్లో ఉంటే గూగుల్ డ్రైవ్లో ఉంటాయి. ఒకవేళ తక్కువ స్టోరేజ్ ఉంటే అదేదో మధ్యకాలంలో iCloud అట్లా ఏదో పెడతాం, దాంట్లో ఉంటాయి. లేదా అమ్మిన వాళ్ళ దగ్గర ఉంటాయి, కొన్నవాని దగ్గర ఉంటాయి. దీన్ని నాశనం చేసేందుకోసం మీరు చెప్పిన మాటకి మరింత భయం వేస్తుంది. అసలు నిజంగానే మీ ఆలోచనలు అంతర్జాతీయంగా ఉంటాయి. అవేంటంటే APSBCLకు ఆయా సంస్థలు ఇచ్చిన డేటాను అంతర్గత సాఫ్ట్వేర్ సిస్టమ్ అయిన ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అట్లాగే SAP వంటి వాటిని వ్యవస్థీకృతంగా మ్యానిపులేట్ చేశారట. ఒరాకిల్ కొట్టుకోవాలి ఇప్పుడు ఆఖరికి, అంటే మా యొక్క దాన్ని మీరు మ్యానిపులేట్ చేస్తున్నారా అని. బహుశా మ్యానిపులేట్ చేయొచ్చని మీకు తెలిసింది కాబట్టి, మీకు తెలుసు కాబట్టే మీరు ఆ పదాన్ని వాడారని అనుకుంటా ఉన్నాను. యు నో హౌ టు మ్యానిపులేట్, సో యు గాట్ దట్ అండ్ యు డెలివర్డ్ దట్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్ అని అనుకుంటా ఉన్నాను. అట్లాగే ఈ సమాచారాన్ని ఇంటర్నల్ ఫైనాన్షియల్ డేటా బ్యాక్ ఎండ్ సర్వర్లో సమాచారాన్ని వెరిఫై చేసిన తర్వాత బ్యాక్ ఎండ్లో మరి వెరిఫై చేశారట. అక్కడ అనేక విషయాలు బయటపడ్డాయట, పెద్ద ఎత్తున లోపాలు బయటపడ్డాయి. ఇక్కడే నాకు అనుమానం వస్తూ ఉంది. మీ దగ్గర ఏ సాక్ష్యం లేదు, సమాచారం లేదు, సత్యం లేదు. కాబట్టి మీరు బ్యాక్ ఎండ్లో ఏమైనా తయారు చేస్తున్నారేమో అని అనుమానం వస్తూ ఉంది ఇక్కడ. ఐ థింక్ యూఆర్ ప్రిపేరింగ్ సంథింగ్ అట్ ద బ్యాక్ ఎండ్. మీరే చెప్పారు మొత్తం ధ్వంసం అయిపోయింది, ఏమీ లేదు అక్కడ,
దొరికింటే చాలా పెద్ద ఎత్తున బయటకు వచ్చిండేది. కానీ ఏం చేద్దాం, మొదటి పేజీలో ఆపోయారు. వెనక్కి వచ్చేతలకే ఇది ఉంది. దీంట్లో ఆ కార్పొరేషన్ అధికార సహకారంతో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అందులో ఉన్న కొద్ది ప్రతినిధులు, అట్లాగే మద్యం కంపెనీల మార్కెట్ హెడ్లతో సమన్వయం చేసుకుని ఈ ఆధారాలని మొత్తం ధ్వంసం చేసి, ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మీ దగ్గర సమాచారం ఉందంటారు కష్టపడి, మేము కష్టపడి బ్యాక్ ఎండ్ లేకపోయి తయారు చేశాం అని మీరు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇంకో పక్క ధ్వంసం చేశారంటారు, 1000 కోట్లు అంటారు. ఎక్కడైనా సరే మీరు చెప్పిన మాట ఒకటి ఉంది. ఇందులో ఏంటంటే ఎంత క్లిష్టమైన నేరాన్ని ఛేదించాలన్నా డిజిటల్ ఆధారాలు అత్యంత కీలకం. మరి ఇంకేంటి ఇబ్బంది? అడిగాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా నేను సంతకాలు పెట్టింటే చూపించండి, సీఎంలోకి వచ్చింటే చూపించండి. సమాధానం దానికి రావాలి కదా. కాబట్టి దయచేసి ఇటువంటి అర్థం లేని విషయాలు చెప్పి ప్రజల్ని మభ్యపుచ్చి లేక వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పట్ల ఘాతుకంగా వ్యవహరించడం మంచిది కాదని చెప్పాలనుకుంటా ఉన్నా. మీ మాట మీద మీకు నిలకడ ఎక్కడైనా ఉందా అసలు? మీ దగ్గర మీరు చెప్పిన మాటలో ఏంటంటే మీరు ఎంత డబ్బులు ఇన్వాల్వ్ అయినాయని మీరు చెప్తా వచ్చారు. ఎలక్షన్ల ముందర, ఎలక్షన్ తర్వాత. అసలు ఈ లిక్కర్ విధానంపై మీ యొక్క ఆరోపణలు ఒకసారి మీరే వినండి. చంద్రబాబు నాయుడు గారు అండ్ కో 25 మార్చి 22లో జగన్కు 5 ఏళ్లలో 10,000 కోట్ల ఆదాయం. అక్టోబర్ 9 వాళ్ళ వదినమ్మ గారు ఏటా 25,000 కోట్ల కుంభకోణం, అందులో 5 ఏళ్లకు 1,25,000 కోట్ల రూపాయలు ఆమె. అంటే అప్పటి మీ భాష, అప్పుడు మీ అధ్యక్షుడు అనుకుంటారు అచ్చెన్నాయుడు గారు 1,00,000 కోట్లు. అట్లాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఏప్రిల్ 28-24 28-24లో 41,000 కోట్లు. ఇవన్నీ ఎలక్షన్ల ముందు మాట్లాడితే 25 జూలై 24లో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పింది 18,000 కోట్లు నష్టం వచ్చింది అని. అదే రోజు నా పవన్ కళ్యాణ్ గారు నాసిరకం మద్యం అమ్మి మీరు 30,000 కోట్లు దోచుకున్నారు అని చెప్పారు. లోక్సభలో మీ ఎంపీ ఒక ఆయన, బీజేపీ ఎంపీ, టీడీపీ ఎంపీ ఒక ఆయన 30,000 కోట్లు, సీఎం రమేష్ గారు అనుకుంటా 30,000 కోట్లు దోచుకున్నారని చెప్పారు. ఆ రోజు ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు 18,000 కోట్లు పోయాయి, 4,000 కోట్లు దేశం దాటిపోయినాయని చెప్పి. అసలు మీ దగ్గర ఏంటి? మీరు ఒక ప్రభుత్వం, ఒక కూటమి, మీ కూటమి నాయకులు మీరు మాట్లాడేటప్పుడు మీకు 1,00,000 కోట్లు అంటే చాలా తేలిగ్గా కనిపిస్తా ఉన్నాయి. బహుశా 1,000 కోట్లు 1,00,000 కోట్లు మీకు లెక్కలే. అదే నిన్న చెప్పారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతి భూములు అందులో 1,00,000 కోట్లు, 1,000 కోట్లు, లేక కాంట్రాక్టులు 1,000 కోట్లు, ఒక 4 లైన్ల రోడ్డు కోసం, 50 మీటర్ల రోడ్డు కోసం వెడల్పు, బయటంతా కూడా 15 కోట్లకు వేస్తా ఉంటే అక్కడ మాత్రం 50, 60, 70 కోట్ల వరకు వేస్తారు. అది అక్కడ కదా. కాబట్టి మీకు 1,000 కోట్లు. మీరు అమరావతికే దాదాపు 70-80 కోట్లు అప్పు చేస్తామంట. అక్కడ మీకు 1,000 కోట్లు చాలా ఈజీగా కనిపిస్తాయి. మరి మీరు ఇచ్చిన మాట ఏదో డేట్లు అడిగితే డేట్లతో సహా మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడి మేము పంపిస్తాం. ఒక ఆరోపణ మీద మీకు నిలకడ లేదు, మీ దగ్గర ఏ సమాచారం లేదు. అయ్యా ఇంకో సింపుల్ అడగాలనుకుంటున్నాం మేము. మీరు చిన్నగా అంత పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కదా, మీరు మలాంటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ మీకు బాగా అర్థమవుతుంది కదా. ఏదైనా కానీ ఒక కంపెనీ పెడితే దాని యొక్క అన్ని యొక్క యాక్టివిటీస్ కూడా ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ఎట్లా పంపిస్తుంది, ఎవరు దాన్ని తీసుకుంటున్నారు, ఇవన్నిటికీ ఈ టైంలో డిజిటలైజేషన్ కదా, అన్ని అందుబాటులో ఉంటాయి కదా. ఇక్కడ పీకేస్తే కొనుక్కున్న దగ్గర ఉంటాయి కదా. పైగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే కాలం వచ్చింది. ఇంకా ఎక్కువ కష్టపడితే కనీసం ఆ ఈచ్ అండ్ ఎవరీ యూనిట్ ఎవరికి పోయిందో అక్కడ వస్తుంది కదా, ఎంతకు పోయిందో. ఇవన్నీ లేదనుకోండి, కనీసం అప్రాక్సిమేట్ గురామరిగ్గా ఒక 1000 బాటిల్ తయారు చేయడం కోసం ఎంత ముడిసరుకు అవుతుందో, ఆ ముడిసరుకు ఆ స్పిరిట్ రెక్టిఫైడ్ స్పిరిట్ ఎక్కడి వస్తుందో అక్కడ లెక్క ఉంటుంది కదా. ఇవన్నీ ఏం లేదు అక్కడ మీ దగ్గర ఆఖరికి.
ఒక కథ రాసేయడం, ఫలానా చోట్లో ఫలానా కాలంలో ఫలానా వాళ్ళు ఫలానా సంఖ్యలో ఫలానా అంత అనుకుంటున్నారని ముగించేయడం. ఆఖరి నాకేమనిపిస్తుందంటే ఈ రాష్ట్రం ముందు, రాష్ట్ర ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నాయకుడు, ప్రజల పట్ల రాష్ట్రం పట్ల బాధ్యతగా ఒక సత్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు, ఒక వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అది ఎక్కడ బయటికి వెళ్తుందో అని ఆ వార్తకి తగ్గించే విధంగా మీరు ఈ రాసుకోవడం తప్ప మాకు ఇంకోటి కనపడడం లేదు. చాలా మందితో మాట్లాడే నేను అది చెప్తాను, ఏమని సింపుల్ స్ట్రాటజీ, ఈ గెరి ముందు ఆ గెరి పెడితే అది ముందు చదివేస్తారు కదా, ఈ లోపల పేజీల్లో ఉంటుంది కదా అని. నిజంగా అట్లయితే మీరు చెప్పినవన్నీ వాస్తవం అయితే మరి ఇంతవరకు మీరు ఆ బేవరేజ్ కార్పొరేషన్లో మొత్తం కార్పొరేషన్లో పనిచేసిన వాళ్ళ మీద ఎందుకు మీరు కనీసం ఆరోపణో లేక ఏదో ఒక విచారణనో లేకపోతే ఇంకో ఏదైనా నేరమైనప్పుడు ఆ నేరానికి సంబంధించిన మిగతా ప్రొసీజర్స్ ఉంటాయి కదా. హూ స్టాప్ యూ? మిమ్మల్ని ఎవరు ఆపారు? చేయండి అంతా కూడా, మొత్తం డేటా అంతా పోతే ఎంత నేరం, పెద్ద నేరం కదా. 5 సంవత్సరాల డేటా లేకుండా పోతే అది మీ దగ్గర లేదు. ఎవరి మీద ఆఖరికి ఒకవేళ మీరు అట్లా చేశారనుకోండి, ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ దీంట్లో? డిపార్ట్మెంట్ హెడ్స్, అట్లాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ హెడ్స్, ఆ కంపెనీల ఓనర్లు, అబ్బో చివరికి కింది స్థాయి నుంచి ఆయన కమిషనర్ ఎండి అంటే ఆయన స్థాయి వరకు మరి హూ గోయింగ్ టు గివ్ ద ఆన్సర్స్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్? కనీసం వాళ్ళ మీదైనా మీరు ఆఖరికి బాధ్యులను చేయాలి కదా. అయా సోన్సో ఫ్యాక్టరీ వారు మీరు ఎంత కొన్నారు, ఇట్లా ఎట్లా కొంటారు దీన్ని, మీ మీద మేము ఆఖరికి మిమ్మల్ని బాధ్యత వహించమని చెప్తా ఉన్నాం లీగల్ గానీ చెప్పాలి కదా. మరి ఇవన్నీ ఏం లేవే. ఒకవైపునేమో అసలుకి ఏ ఆధారాలు లేవు, అన్ని నాశనం చేయబడ్డాయి అని విపరీతంగా మాట్లాడుతూ చివరికి వస్తే వెనక దారిలో బ్యాక్ డోర్లో పరిశీలించారో తయారు చేస్తున్నారో ఎవరికి తెలుసు. అక్కడ మీకు కొన్ని ఆధారాలు దొరికాయని చెప్తా ఉన్నారు. అయ్యా వాంగ్మూలం అనుసరించే మీరు ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారని కోర్టు కూడా మాట్లాడింది. మరి వాంగ్మూలాలు చాలా స్పష్టంగా అయిన జగన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నారు, అట్లాగే ప్రజలు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకవేళ చాలా పెద్ద వాళ్ళ పేర్లు నేరస్తులు చెప్తే, గట్టిగా ఒత్తిడి చేస్తే, మీరు అనుకూలంగా స్టేట్మెంట్లు తెప్పించుకుంటే చెప్తారు కదా. పాపం నిన్ననే ఏదో కేసు చూసా నేను, అదేదో పక్కన ఊర్లో ఆ పిల్లని కొట్ట హరికృష్ణ పిల్లని కొట్టిన కేసు ఆయన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ఏమిచ్చాయంటే విద్య దుంకి నేను కాలేజ్ దెబ్బ తగిలిందని ఫస్ట్ ఇచ్చాడు ఆయన. మళ్ళీ ఆయనే మేజిస్ట్రేట్ ముందు హింసించారని ఇచ్చాడు. దిస్ షోస్ ద వే ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యాపెన్. కాబట్టి ఒక ఆరోపణకి మీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి. నేను అడుగుతా ఉన్నాను, అయ్యా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, 2014-19లో మీ మీద లిక్కర్ వ్యవహారంలో ఒక ఫ్రాడ్ జరిగింది, దాంట్లో డైరెక్ట్ గా సీఎం ఇన్వాల్వ్ అయినట్టు సంతకాల సాక్ష్యాలు ఉన్నాయి, మీరేమంటారు అంటే దానికి సమాధానం చెప్పాలి కదా. కనుక ప్రజలకు తెలియజేయదలుచుకున్న ఆఖరికి ఈ రోజున మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పబ్లిక్ డొమైన్. బహుశా నాకు తెలిసి ఒక పార్టీ అధినేత అన్ని విషయాలు సహా బాధ్యత వహిస్తూ ఈ రోజున వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చూసాం ఆఖరికి. సో ఐ ఆమ్ రిక్వెస్టింగ్ చీఫ్ మినిస్టర్ and I am demanding Chief Minister and President of the తెలుగుదేశం Party nation, why don't you produce all these things? Which are the questions posed by the Honorable ex-Chief Minister and President of the SRCP Party? The questions, but answers we are expecting from you. మీ దగ్గర అది ఏమీ లేదు కాబట్టి వార్తలకి అట్లా వేసేయడం. అయ్యా స్పష్టంగా మీకు ఎట్లుంటాయంటే వీళ్ళు స్పష్టంగా వీళ్ళు చెప్పిన లెక్కల్లోనే 7 లక్షల కోట్ల పైగా అప్పులు ఉన్నాయి. అన్ని అప్పులు అసెంబ్లీలో చెప్పారు, బయట చెప్పారు, లెక్కల్లో వచ్చాయి. కానీ మీ వాళ్ళు మాట్లాడుతూ 10 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు ఇంకా మర్చిపోలే. అంటే ఏదో మాట్లాడుతుంటే అబద్ధం నిజమైపోతుంటే ఎట్లా?
హిమ్సెల్ఫ్ ఈజ్ డిమాండింగ్ ద హానరబుల్ ex-CM గారు ఆన్ బిహాఫ్ ద పబ్లిక్, జననాయకుడు ఈజ్ ఆస్కింగ్ అండ్ ఈజ్ పోజింగ్ క్వశ్చన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిస్టమ్. కనుక ఏవో అట్లా కాకమ్మ కథలు బేతాల కథలు చెప్పి ప్రజల ముందు బాధ్యత తప్పించుకోలేరు. మీరు విషయం స్పష్టంగా గమనించాలి. ఇంతకుముందు ఏదో చూసాం, 4వ తారీఖున విద్రోహ దినంగా మేము ప్రకటించింది మా పార్టీ. బహుశా మీ మహానాడు జరగబోతున్నట్లుంది కడపలో. ఏం చెప్తారు మీరు? ఈ సంవత్సర కాలంలో ఎలక్షన్ల ముందు 140, 150 ప్రామిసులు చేశారు మీరు. అంకె నాకు సరిగా గుర్తులేదు. ప్రధానంగా సూపర్ 6 అంటూ మాట్లాడారు. ఆయనకి రిలీజ్ డేట్లు ఇచ్చారు. ఒక సిలిండర్ పోయింది లేదు, ఒక సీట్లో అక్క చెల్లెమ్మ కూర్చొని బస్సు నడిచింది లేదు, లేక ఏ ఆడబిడ్డకు కానీ డబ్బులు వచ్చింది లేదు, ఏ విద్యార్థికి ఏమి వచ్చింది లేదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కనపడిన ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాం. నోరేసుకొని అరవడం తప్ప. అది చెప్తారా మీరు? ఈ సంవత్సర కాలం మేము ప్రజలని ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పిన అంశాలు, మా ఎన్నికల ప్రధాన అంశాలు సూపర్ 6ని అమలు చేయకుండా మీకు ద్రోహం చేశామని చెప్పబోతున్నారా మీరు అక్కడ? ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ people only one thing. Andhra Pradesh people wants to know the truth and facts, not fabricated things, which is based on the perfect సాక్ష్యాలు కావాలి, ఇది ఎవిడెన్స్ కావాలి. అక్కడ ఆఖరికి అది పెట్టండి, మాట్లాడండి. ద ఓపెన్ డయాస్ లో, ఓపెన్ ప్లాట్ఫామ్ లో ప్రజల ముందు, ఈ దేశం ముందు ఈ రోజున నిన్న ప్రెస్ మీట్ డాక్యుమెంట్ గా ముందు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఇటువంటి కథల మీద కాలం వెలబుచ్చేదానికంటే వాస్తవాల్ని చూపించడం, వాస్తవాల్ని ఒప్పుకోవడం, దానిపైన పరిపాలన చేయాలనుకోవడం మంచిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేకుండా సంవత్సరం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆర్థికమని మాట్లాడుతూ 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి, అందులో 1,20,000 కోట్లు డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి, ఒక్క పథకం అమలు చేయకుండా ప్రజలకు మాయమాటలు చెప్తూ రిలీజ్ డేట్లు, సినిమాలకు ఇచ్చినట్లు రిలీజ్ డేట్లు ఇచ్చుకుంటూ ఇట్ ఈజ్ అన్ఫెయిర్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే మీరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పమని ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులందరినీ ప్రజలు ఓట్లేసి గెలిపించారు, మేము వాళ్ళు ఓట్లేస్తేనే మేము గెలిచి అధికారంలోకి వచ్చాము, అట్లాంటిది ప్రజా విద్రోహ దినం అని చెప్పి ఆ రోజు చేయలేదని చెప్పేసి మంత్రులు కామెంట్. అప్పుడు ఇప్పటికైనా వాళ్ళకి మాట్లాడే అవకాశం వచ్చింది. మామూలుగా వాళ్ళు ఎవరో మాట్లాడరు, ఎవరో మాట్లాడమని చెప్పింటారు, మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్లీ ఆస్కింగ్, 1 year అయింది, 1 year ప్రజల నమ్మకం పట్ల వాళ్ళకి విధ్వంసం జరిగింది, వాళ్ళు చెప్పిన మాట అసలు అమలు చేయలే, మళ్ళీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళని ఏమంటారు? ద బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఏమాత్రం కూడా ఏమి అనుమానం ఏం లేదు. దే బ్రీచ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. దిస్ అ ఫ్యాక్ట్. సమానం చెప్పండి. సంవత్సర కాలంలో జగన్ ప్రతిపక్షంలో ఉండి కూడా రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారు. ప్రజాప్రతినిధుల్ని ఎట్లా బ్లేమ్ చేయాలని కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన రాజ్యాంగం ఒక్కటే, అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నాయకత్వంలో వచ్చిన భారత రాజ్యాంగం. వీళ్ళకి చాలా రాజ్యాంగాలు తెలిసినట్లుంది. ఐఎమ్ టెల్లింగ్ దెమ్, a responsible citizen, I am giving advice. Please try to rule on the Indian Constitution guidelines. ఒకే ఒక రాజ్యాంగం ఉంటుంది, అది భారతదేశానికి భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వం వచ్చిన రాజ్యాంగం, భారత పార్లమెంటు ప్రజలు ఆమోదించుకున్న రాజ్యాంగం. దాన్ని గుర్తుపెట్టుకోని కోరుతా ఉన్నా.
పాపం కష్టపడి అన్నయ్య తెచ్చుకున్నాడు. ఏదో 99 కాకుంటే 50 లక్షలు అయింది. 99 కాబట్టి 99 చెప్పారు కాబట్టి 99 పైసలు కాదు కదా అని చంకలు గుద్దుకుంటే ఎట్లా? ఆ రేట్ ఎంత, మార్కెట్ వాల్యూ ఎంత, ఎంతకిచ్చినాం, ఎవరికి ఇచ్చినాం, అసలు వాళ్ళకున్న ఎలిజిబిలిటీ ఏంటి, దానికి కదా చర్చ రావాల్సింది. 99 కాకుంటే 50 లక్షలు అయింది. మీకు ఇస్తారా 50 లక్షలకి? ఇమ్మని చెప్పండి. నేను కూడా నాకు 1000 ఎకరాలు ఇమ్మని చెప్పండి, నేను 1000 రూపాయలు ఇస్తాను. 99 కాదు కానీ తీసుకొస్తే ఎకరాకి నేను కనీసం 10 మందికి ఉద్యోగం ఇస్తాను. 10,000 ఎకరాలకి 10,000 మందికి ఇస్తాను. సచ్ మళ్ళీ దీంట్లో ఏం అనుమానం లేదు. అట్లా ఇంట్లో ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో అడ్రస్ ఉండదు, అంత ఇంత గుడిసె కానీ మంచి తీసుకొని పెడతాం ఆఖరి. కనుక ఎందుకు ఇచ్చినావా అంటే దానికి సమానం చెప్పకుండా ఎవరు అడిగారు మీ రాజీనామా? ఏం ఉపయోగపడుతుంది? ఒక బై ఎలక్షన్ మళ్ళా బాబు గారికి ఖర్చు పాపం ఆఖరికి. కాబట్టి అది కాదు. లెట్ యూ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద పీపుల్. అవునా కాదా? లూలు మాల్కి అంత పెద్ద ల్యాండ్, అంత కాస్ట్లెస్ ల్యాండ్ టౌన్లో ఇచ్చినావా లేదా? ఈ రోజుకి నిన్న జిఎంఆర్కి 500 ఎకరాలు బదలాయించావా లేదా? కర్నూలు దగ్గర 1200-1300 ఎకరాలు అదేదో ప్రాజెక్ట్ ఫర్గెట్ దట్ బషస్ సోలార్ యూనిట్ ఏమో తెలియదు కదా, వాటికి ఇచ్చావా లేదా? ఇవి చెప్పాలి కదా. ఈ దేశంలో ఎవరైనా సరే ఎకరాలకి పెట్టుబడి కదా. ఎవరైనా మీరు ఇచ్చే ఉద్యోగాలని ఇస్తాము, డబ్బులు ఇచ్చేస్తారా? మాకు ఎకరా ఇప్పించండి ఎవరికి ఎక్కడన్నా, మేము 10 ఉద్యోగాలు ఇస్తాం. ఆ 8,000 10,000 ఎట్లా కష్టపడి ఇచ్చిస్తాం. ఇట్స్ నాట్ ఎ థింగ్. ఎవరికి ఇచ్చావు, ఎట్లా ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు, ఈ సమాధానం లేకుండా ఎన్ని మాట్లాడినా వేస్ట్. ఎవరికి కావాలి రాజీనామా? ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి అవసరమైతే ఆయనకి ఇమ్మని చెప్పండి, మాకైతే అవసరం లేదు, నాకైతే అవసరం లేదు.